అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఒక గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ షలోం తెలియజెప్తూ వస్తున్నాం. కాబట్టి గుడ్ ఫ్రైడే షలోం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆ యొక్క శిలువ పైన పలికినటువంటి 7వ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యెహోవా గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. కాబట్టి అవును ప్రియమైనటువంటి వారులారా, మనం ధ్యానించాము నిన్నటి దినమున 6వ మాట 44వ వచనం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. కాబట్టి చీకటి దేనికి సాదృశ్యము? దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యం. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. 6వ మాటలో మనం ధ్యానించాం, గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. ఆ యొక్క తెర పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క తెర నడిమికి చిరిగింది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము మనకు దొరికినది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. కాబట్టి నేటి దినమున ఆ యొక్క 46వ వచనం, అందుకు యెహోవా గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని సంఘం, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పలికినటువంటి ఆ యొక్క 7 మాటలు, ఈ 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంతకుముందు మనము ధ్యానించాం, నా దేవా ఎలా నీవు నా చేయి విడిచితివని ఆ యొక్క మాటలు. ఇప్పుడేమో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాం. కాబట్టి సంపూర్ణమైనటువంటి విధేయత ఈ యొక్క లేఖనములో కనపడుతున్నది. తన పరిచర్యను, తన ప్రార్థనతో ప్రారంభించి ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థనతోనే ముగించారు. యెహోవా మెస్సీయ వారు గెత్సెమనే తోటలో ప్రార్థనతో ప్రారంభించారు. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక, తండ్రి, నీ చిత్తము నెరవేర్చబడును గాక, నా చిత్తము కాదు అని గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క శిలువ మ్రానులో చివరిగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి గొప్ప శబ్దముతో ఆ యొక్క ప్రార్థనతో ఆయన ముగించారు. మరణం పైన అధికారము కలిగినటువంటి ఆయన తన ప్రాణమును ఎవరు తీయలేదు. యెహోవా మెస్సీయ వారి యొక్క ప్రాణమును ఎవరు తీయలేదు. ఆయనే స్వచ్ఛందంగా, ఆయనే స్వయంగా దానిని తండ్రికి అప్పగించారని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. ఇది పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క స్వభావమును తెలియచెప్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన అధికారముతో పలికినటువంటి మాట పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తున్నది? గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ఆయనకు ఎటువంటి నీళ్లు కూడా తాగలేనటువంటి ఆయన, బలహీనమైనటువంటి ఆ యొక్క శరీరముతో ఉన్నప్పటికీ కూడా ఆయన 44, 45, 46 వచనములో గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన మనుష్యుడుగానే ఉన్నాడు భూమి మీద. ఆయన మానవత్వం కనిపించింది భూమి మీద. ఎప్పుడైతే ఆయన మరణించి శిలువ మ్రానులో తిరిగి లేచారో అది ఆయన దైవత్వం అని పరిశుద్ధ గ్రంథము తెలియచెప్తూ వస్తున్నది. మరణం పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడని ఈ యొక్క లేఖనము సెలవిస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం, మరణం పైన ఆయనకు అధికారము కలదని లేఖనము సెలవిస్తుంది. ఆయన బలహీనతతో పలికినటువంటి మాట కాదు, అధికారముతో పలికినటువంటి మాట. అందుకే గొప్ప శబ్దముతో ఆయన యొక్క మాటను పలికారు. అవును ప్రియమైనటువంటి మాట మనము ధ్యానించాం 4వ మాటలో, నా దేవా ఏల నా చేయి విడిచితివని. ఇప్పుడు తండ్రి అని ఆయన సంబోధిస్తూ ఉన్నారు.
అవును ప్రియమైనటువంటి వారులారా, ఎలాగైతే దేవుడు 6 దినములో తన కార్యమంతటిని సంపూర్తి చేసి ఆయన విశ్రమించాడు, అలాగే యాషువా మెస్సియా వారు కూడా ఆ యొక్క మాటతో ఆయన సమాప్తి చేయగలిగారు. ఆ యొక్క కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనంలో దావీదు భక్తుడు ముందుగానే సెలవిచ్చాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యాషువా మెస్సియా వారు పలికినటువంటి మాట కూడా అదే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ముందుగానే ఆయన సెలవిచ్చారు, ఎవడునో నా ప్రాణమును తీయడు, ఎవడునో నా ప్రాణమును తీయడు. పిలాతు ఆయన ప్రాణము తీయలేకపోయాడు. హేరోదు యొక్క అధికారం ఆయన ప్రాణము తీయలేకపోయాడు. ప్రధాన యాజకులు, ఆ యొక్క యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీయులు అందరూ ఆయన ప్రాణమును తీయలేకపోయారు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు. ఎవడునో లేఖనము నెరవేరునట్లుగా ఎవడునో నా ప్రాణమును తీయడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. కాబట్టి ముందుగా ఆయన సెలవిచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయన శిష్యులు కూడా ఆయన మార్గంలో నడిచినటువంటి ఆయన శిష్యులు కూడా, స్టెఫెను కూడా మరణ సమయంలో కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ఆయనకు మాదిరిగానే శిష్యులు కూడా వారు తమ ప్రాణమును అప్పగించారని లేఖనము సెలవిస్తుంది. ఇది విశ్వాసుల యొక్క నిరీక్షణ. 1 పేతురు 4:19లో విశ్వాసుల యొక్క నిరీక్షణ అని చెప్తోంది. కష్టకాలంలో తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలని ఆ యొక్క పేతురు బోధిస్తున్నాడు సంఘాలకు. మీ యొక్క ఆత్మలను ఆయనకు అప్పగించుకునడి. కాబట్టి ఎలాగైతే ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా, ఎలాగైతే స్టెఫెను తండ్రి బోధకు కూడా ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని సెలవిచ్చాడు, అలాగే పేతురు కూడా సంఘాలకు బోధిస్తున్నాడు, మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకొనుడని ఆ యొక్క లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, అది కీర్తనల గ్రంథములో 31వ కీర్తన 5వ వచనం, యాషువా మెస్సియా వారు భూలోక జీవితం, ఆయన భూలోక మిగిసే సమయంలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నేర్పించేటువంటి ఒక ప్రార్థన కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. 6వ మాట సమాప్తమైనదని ఆయన సెలవిచ్చారు. 6వ మాట సమాప్తమైనదని ఆ యొక్క కార్యానికి సంబంధించిన ప్రకటన. అయితే 7వ మాట నీ చేతికి అప్పగిస్తున్నాను. 6వ మాట సమాప్తమైనది, ఆయన ఇట్ ఈస్ ఫినిష్, ఆయన సంపూర్తి చేసి ఉన్నారు. అయితే 7వ మాట అనేది ఆయనను ఆత్మను అప్పగించుకుంటున్నటువంటి ఆ యొక్క 7వ మాట, ఆత్మ సంబంధించినటువంటి ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ యొక్క 7వ మాట మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. తండ్రి యొక్క చేతులకి ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. స్టెఫెను తన ఆత్మను ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా చేతికి ఆయన మరణ సమయంలో అప్పగించారు. పేతురు సంఘములకు రాస్తున్నాడు, మీ ఆత్మలను పరిశుద్ధుని యొక్క చేతికి అప్పగించుకొనుడని. కాబట్టి స్వచ్ఛందమైనటువంటి సమర్పణ ఇక్కడ మనము కనిపిస్తున్నాం. యాషువా మెస్సియా వారి ప్రాణాన్ని ఎవరు కూడా బలవంతంగా తీయలేకపోయారు. ఆయన స్వయంగా తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టు ఆ యొక్క లూకా సువార్త 23:46 వచనం సెలవిస్తుంది. ఆ యొక్క తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి యొక్క సంబంధం పునరుత్థానం. శిలువ పైన 4వ మాటలో నా దేవా అని పలికినటువంటి ప్రభు ఇప్పుడు తండ్రి అని సంబోధిస్తూ వస్తున్నాడు. మన స్థానంలో ఆయన ఉండి నా దేవా అని పలికాడు. ఇప్పుడైతే ఆయన సర్వోన్నతుడు, ఆయన పాప పరిహారార్థ బలి ఆయన సంపూర్తి చేశారు. తండ్రితో సంబంధం తిరిగి ఆయన నా తండ్రి పాప స్థానంలో మనల్ని నా దేవా అని మనము వేయవలసినటువంటి ఆ యొక్క కేకను ఆయన వేశాడు. ఇదిగో లాజరు, నా తండ్రివైన అబ్రహామా అని కేక వేశాడు. రేపటి దినమున మనము కూడా ఆ యొక్క పాతాళంలో నా
నా దేవా ఏల నీవు నా చేయి విడిచితివని వేయవలసినటువంటి కేకను ఆయన ముందుగానే భూమి మీద మన స్థానంలో ఆయన కేక వేసి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఈ దినమున నేడు సమయం ఉండగానే మనం పలకవలసినటువంటి ఆ యొక్క మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కాబట్టి ఆ యొక్క యెషూవా మెస్సీయ వారు 31వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడినట్టు దావీదు భక్తుడు యెషూవా మెస్సీయ వారు దీనిని ఆ యొక్క శిలువ పైన నెరవేర్చారు. నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనము నేర్చుకొనవలసినటువంటి ఆత్మీయత, సంపూర్ణమైనటువంటి అప్పగింత ఈ యొక్క వాక్యంలో కనిపిస్తుంది. మరణం పైన దేవుని యొక్క అధికారం ఈ యొక్క లేఖనములో కనిపిస్తుంది. తండ్రితో తన యొక్క సంబంధము ఆయన యొక్క తండ్రి అని సంబోధించుట చేత మరలా తిరిగి ఆయన ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించాడు. లేఖనం సెలవిస్తుంది. ప్రార్థనే ప్రాణాధారం. గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి ఆ యొక్క ప్రార్థన చివరి ప్రార్థనగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటువంటి ఆ యొక్క ప్రార్థనతో ముగించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, విలువైనటువంటి ఆ యొక్క ప్రాణము అప్పగించాడు ఆయన. విలువైనటువంటి ఆ యొక్క ప్రాణము ఆయన దేవుని యొక్క చేతికి అప్పగించాడు. మరణం ఒక నిద్ర వంటిదని తెలియచెప్తుంది. 3వ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆ యొక్క వాక్యమును బట్టి ఆయన మరణం ఒక నిద్ర వంటిదని ఆ యొక్క యూదులు నేర్పిస్తారు. మరణం ఒక నిద్ర వంటిదని. కాబట్టి తండ్రి యొక్క ఒడిలో నిద్రపోవడం అనేది యూదులు దానిని భావిస్తారు. భయం లేనటువంటి అంతం. దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్న వారికి మరణం పట్ల భయం ఉండదు అని ఈ యొక్క లేఖనము సెలవిస్తుంది. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని గొప్ప శబ్దముతో ఆయన కేక వేసి ఉన్నాడు. కాబట్టి భయము లేనటువంటి ఆ యొక్క మాట, ఈ దినమున మనము మరణమును చూస్తేనే భయపడతాం. కానీ ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారు భయము లేనటువంటి ఆ యొక్క అధికారముతో కూడినటువంటి గొప్ప శబ్దముతో ఆయన ఆ యొక్క మాటను పలికి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వార్లారా, ఆ యొక్క కుమారుని యొక్క సాక్ష్యము ఇందులో కనపడుతుంది. శిలువపై ఉన్నటువంటి శ్రమలో ఆయన దైవత్వాన్ని మార్చలేదు. చివరి వరకు ఆయన దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగానే ఆయన నిలిచి ఉన్నాడు. విశ్రాంతికి యొక్క మార్గము 6 మాటల శ్రమ తర్వాత 7వ మాట విశ్రాంతిని సూచిస్తుంది. 6 మాటల శ్రమ తర్వాత 7వ మాట విశ్రాంతిని సూచిస్తుంది. లోక రక్షణ కార్యం ముగించి ఆయన పరలోక విశ్రాంతిలోకి ఆయన ప్రవేశించారు. అవును ప్రియమైనటువంటి వారు, స్టెఫను వంటి అనేక మంది హతసాక్షులు కూడా అదే మార్గంలో నడిచారని మనకు లేఖనము సెలవిస్తూ ఉన్నది. సాతాను పైన ఇది దేవుని యొక్క విజయము. సాతాను పైన మరణము ద్వారా మరణాధిపతి అయిన సాతానును ఓడించి తన ఆత్మను దేవుని స్వాధీనం చేయడం ద్వారా ఆ యొక్క విజయాన్ని ప్రకటించారని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రతిఫలం పైన దృష్టి, శిలువ శ్రమల కంటే తండ్రి చెంతకు వెళ్ళే ఆనందం పైన ఆయన దృష్టి కేంద్రీకరించి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనము కూడా ప్రతిఫలం పైననే దృష్టి ఉంచాలి. ఆ యొక్క శ్రమల కంటే తండ్రి యొద్దకు మనం వెళ్ళుటకు, అనుదినము దేవుని చెంత కనబడుటకు మనం దృష్టి ఉంచాలని మనము ఆ యొక్క లేఖనము సెలవిస్తుంది. విశ్వాసానికి మకుటం, అవును నిత్యత్వానికి హామీగా ఆయన ఆ యొక్క మాటను పలికి ఉన్నాడు. మన ఆత్మలకు సురక్షితమైనటువంటి స్థలం దేవుని యొక్క హస్తాలు. అక్కడ మనకు నిత్య జీవం ఉంటుందని ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క వాక్యము 31వ కీర్తన 5వ వచనము, దేవుని వాక్యమే మన చివరి పలుకు కావాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేటువంటి బలమైనటువంటి మాటను మనం పలుకుటకు మన యొక్క విశ్వాస జీవితమును మనము కొనసాగించాలని యొక్క మాట తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వార్లారా, ఇన్ని ఆత్మీయ సత్యములను మనము తెలుసుకున్నాం. దేవుని యొక్క చేతిలో నిత్యమైనటువంటి విశ్రాంతి ఉందని యొక్క లేఖనము సెలవిస్తున్నది. మనం కూడా అనుదినము ఆయన దినమంతా చేతులు చాపి ఉండగా మనము దేవుని యొక్క చేతులలో మనము మన యొక్క ఆత్మను అప్పగించుకున్నటకు ఆ యొక్క 7వ మాట సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగము, అనుదినము ప్రభు అయినటువంటి యెషూవా మెస్సీయ వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా శిలువ పైన పలికినటువంటి ఆ యొక్క 7వ మాటను ధ్యానించి ఉన్నాం. తండ్రి
ఆయన యొక్క మహా గొప్ప కృపను బట్టి ఆ యొక్క పునరుత్థానమును కూడా రేపటి దినమున మనము ధ్యానించుటకు దేవుడు కృప చూపున్నాడు. కాబట్టి యొక్క వాక్యమును బట్టి అందరూ కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికి కూడా విజ్ఞాపన చేస్తూ అందరికీ షలోం.